చుట్టూ కొండలు, ఎటు చూసినా ప్రకృతి ఆధారమైన వాతావరణం. కొండపై నుంచి ఎటు చూసినా ఒళ్ళు పులకరించే విధంగా ఆకుపచ్చని తివాచీ పరిచిన విధంగా పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తుంటాయి. ఇది ఎక్కడో కాదండి, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలోని సంజీవరాయని కొండ. ఈ కొండపై ఆంజనేయ స్వామి వారు కొలువు తీరారు. ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల భక్తులు కాలినడకన 3 కిలోమీటర్ల మేర గుట్టపైకి నడుచుకుంటూ వెళ్తూ స్వామివారిని దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవాలంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది. గుట్టపై ఒక పెద్ద గుండు ఉంటుంది. గుండుకు మధ్యలో ఒక సొరంగం. ఆ సొరంగం లోపల నుండి ఈదుకుంటూ వెళ్ళి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. ఈ స్వామి మహిమగల దేవుడని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు భక్తిభావంతో సోమ మంగళవారం దర్శించుకునేందుకు బార్లు తీరుతారు. ఆ విశేషాలను మనము తెలుసుకుని తీరాల్సిందే. శ్రావణ మంగళవారం కావడం చేత గోవర్ధనగిరి గ్రామంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గుండంలో స్నానాలు చేసి సొరంగం గుండా వెళ్తూ స్వామివారిని తడిబట్టలతో దర్శించుకుంటున్నారు. గొల్ల కురుమలు వర్షాల కురవాలని డప్పు వాయిద్యాలతో కొండపైకి వచ్చి గుండంలో స్నానాలు ఆచరించి మట్టి కుండలో నైవేద్యం వండి శాకాహారంతో వంటలు చేసి భక్తులంతా ఒక బండపై వరదపాసం పోసి ఆ వరదపాసం గుండంలో పడగానే యువకులు వరదపాసాన్ని తింటుండగా మరి వేడివేడి వరదపాసాన్ని యువకులపై చల్లుతారు. ఆ చల్లిన వరదపాసంతో యువకులు గుండంలోకి దూకి స్నానాలు ఆచరిస్తారు. ఇలా చేయటం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇక్కడి రైతుల ప్రత్యేక నమ్మకం. గుండంలోని నీరును తీసుకెళ్లి పంట పొలాల్లో చల్లితే పంట పొలాల్లో చీడపీడలు ఏవీ ఉండవని రైతులు చెబుతున్నారు. ఇలా శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం ఇలా వరద భాష కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ. మరి కొండపై మహిళలు వానదేవునిపై బతుకమ్మ పాటలు ఆడిపాడతారు. ఈ దేశంలో ఈ వానకాలం ముందు హైట్ ఉన్నాక ఈ గుట్ట మీదకి వచ్చడానికి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గవర్నమెంట్ను ఆయించడం ఏంటంటే మాకు మా దేవునికి, అంజన్న దేవునికి మాకు వచ్చడానికి పోవటానికి మెట్లు కావాలని మేము మత్తు ఆదేశపడతాను. ఇప్పుడు మేము చావనంలో వానలు కురవాలని దేవుణ్ణి వాదించడం జరిగింది. గొల్ల కుర్మం అయ్యి మేము ఇక్కడికి వచ్చి వరదపాచం పోసి మేము బాధపడతాను నీళ్ళ గురించి. ఈ విలేజ్, మా విలేజ్లో సంజన గుట్ట అనేది మాకు వెనకటి నుంచి మా తాతల ముత్తాతల ఉంది. ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ వచ్చి శ్రావణ మాసంలో మాకు ఒకటి భక్తి ఉన్నది. ఏంటంటే గొల్ల కుర్మలకు వరదపాశం మోయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ భక్తి ఎందుకంటే వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా వండాలని ఆ దేవుని ప్రార్థించుకుంటూ వరదపాశం మోయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సంజీవరాయ కొండపై చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఏంటంటే మెట్లు లేక పోయిన ప్రభుత్వానికి చెప్పగలిగినాం, వాళ్ళ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం. ఈ మన ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు, ఏది పొన్నం ప్రభాకర్ గారు. ఆ పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి తీసుకొచ్చి ఈ దృష్టి తీసుకొద్దామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది ఎట్లా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది, మహిళల లెక్కనంటే చాలా బాధ ఉన్నది. ఆ బాధ నెరవేర్చానని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ గ్రామంలో సంజయరాయ గుట్టపై 40 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి వెలిచింది. ఇక్కడ అది తాతల పురాణం నుండి కాకతీయులు పాలించిన గడ్డ ఇది. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి కృప ఏంటంటే ఇక్కడ ఒక గుండం ఉంటుంది. ఆ గుండంలో 10 సంవత్సరాల కాలమైన వ్యవధిలో కూడా గుండంలో నీళ్లు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆంజనేయ అది ఒక యంత్రం, ఒక ఆంజనేయ స్వామిది ఒక క్లుప్తం ఇక్కడ ఉంది. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ ఏదైతే మొక్కుకుంటామో మళ్ళీ సంవత్సరానికి ఖచ్చితంగా అవి ఆశిస్తున్నాం. మా గోవర్ధనగిరి ప్రజలు కూడా సుఖ సంతోషాలు ఉండాలని కూడా మేము ఏంటంటే మా యాదవ్ గొల్లకుర్మ ఆధ్వర్యంలో, సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అది ఏంటంటే వరదపాశం పోవడం జరుగుతుంది. వరదపాశం అంటే బియ్యము, బెల్లము, చక్కెర, ఆవు పాలు, గొర్రెల పాలు మా వృత్తి ప్రకారం ఏదైతే ఉందో అవి తీసుకొచ్చి మేము నైవేద్యం వండి మా ఆచార మంత్రులు అంటే మాకు దేవుళ్ళు చెప్పే ఒక ఆచార మంత్రులు ఉంటారు, ఒగ్గు కళాకారులు. ఆ బృందంతో మేము ప్రతి సంవత్సరం ఏంటంటే వరదపాశం పోవడం జరుగుతుంది. మా ఆవులు, గొర్రెలు ఆరోగ్యంతో ఉండాలని, పాడి పంటలు
పశువులు బాగుండాలని మేము ప్రతి సంవత్సరం ఇది వేడుకుంటాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా మాకు ఆ కృప ఉంది. మేమైతే కోరుకుంటామో అది ప్రతి మాకు అమలవుతుంది. కాకపోతే ఏంటంటే మాకు ఒకటి బాట సౌకర్యం లేదు. హుస్నాబాద్ మండలానికి అక్కింపేట మండలానికి హుస్నాబాద్ మండలానికి మాకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాకు బస్సు సౌకర్యం లేదు. ఇక్కడికి వస్తే మెట్లు లేవు. ప్రతి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఎవరు ఇంతవరకు కూడా అమలు కాలేదు. ఇంకా నుండి అయినా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికైనా కోరుకునేది ఏంటంటే మాకు మేమైతే ఏదైతే కోరుకున్నామో భక్తులము ఎంతో కొంత చెందలేసుకుంటూ కొంత మేము దారి చేసుకోవడం జరుగుతుంది. మా ఊరు ప్రజలు భక్తులు ఊరు నుండి బయట నుండి చెవలు కూడా కొంత చెందలిస్తారు. అదేవిధంగా కరెంట్ తీసుకోవడం జరిగింది. అంతా ఎవరి కృపావాది మేము అనుకొని ఒక యూనిట్గా ఉండి ఇప్పుడు ఊరు కొంచెం ఇప్పటికి లైట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మెట్లు కూడా కొన్ని దాతలు విరాళం ఇస్తారు, అవి కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా మేము కూడా కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి అయితే మా ఊరి గ్రామంలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో మా సంజీవరాయని గుట్ట ఉంది. ఆ సంజీవరాయని గుట్ట పైన ఒక అంజన దేవుడు ఉన్నాడు. ఒక అంజనే కాదు, సమ్మక్క దేవత ఉన్నది, మల్లన్న దేవుడు ఉన్నాడు. ఈ దేవతలందరూ ఉన్నారు కానీ మాకు దారి లేదు. మాకు దారి లేకుండా మేము ఎంత కష్టపడైనా దీనిపై ఈ గుట్టపైకి వచ్చి గుండంలో స్నానం చేసి దేవిని పూజలు చేస్తున్నాం. దేవిని పూజలు చేసేటప్పుడు అంజన్న స్వామి ఎక్కడ ఉంటాడంటే సొరిక లోపల ఉంటాడు. ఆ సొరికలకి వెళ్ళి ఈగుకుంటూ అయినా దేవుని దర్శనం చేసుకుంటాం. మాకెంతో మంచిగా అనిపిస్తుంది. అయితే అదే కాకుండా ఈ గుండంలో నీళ్ళు తీసుకుపోయి మేము పంట పొలాలు చల్లుకుంటే మాకు చీడపీడలు కానీ ఏ మందు చల్లకుండా ఈ నీళ్ళు చల్లుకుంటే పురుగులు మందులు అన్నీ చచ్చిపోయి మాకు ఎంత మంచి ఫలసాయం అందుతుంది అంటే అంత మంచిగా అందుతుంది. అంత విలువ ఉన్న ఈ దేవిని ఎవరు కేలి చేస్తలేరు. ఈ ప్రతి ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని ముందుకొచ్చి కనికరించి ఏదో ఒక సాయం చేసి మాకు మెట్ల సౌకర్యం, కరెంటు సౌకర్యం కానీ మాకు రావడానికి పోవడానికి కానీ ఏదో ఒక సౌకర్యం చేయాలని కోరుకుంటున్నాం. గుట్ట మీదకి వచ్చి ప్రతి మంగళవారం అయినా శనివారం అయినా భక్తులు వచ్చి గుట్ట మీద దేవుణ్ణి దర్శించుకుంటారు. మేము అందరం ఇక్కడ వంటలు చేసుకుంటాం. సంజీవర ఈ గుట్ట పైన అందరం అనుకొని ప్రసాదం చేసుకొని వంటలు చేసుకొని సంబరాలు జరుపుకొని పోతాం. దేవుడు మాకు అనుగ్రహించి వర్షాలు ఇస్తాడు.